ప్రియమైన దేవుని బిడ్డలారా, శుభోదయం. మీకును మీ కుటుంబములకును, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, భూపతులకు అధిపతులు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి రక్షణనిచ్చు నామంలో శుభములు కలుగునుగాక. ప్రియులారా, మనము ధ్యానిస్తున్న రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయిన దానియేలు ద్వారా, ప్రకటికుడైన యోహాను ద్వారా తీర్పు తీర్చు గడియ వచ్చననియు, నీతిమంతుల పునరుద్ధానమును గూర్చియు, మొదటి పునరుద్ధానమును గూర్చియు, రెండవ పునరుద్ధానమును గూర్చియు, యేసుక్రీస్తు ప్రభువుల వారు మేఘారూఢుడై త్వరలో వచ్చుచున్నాననియు, ఆయన సిద్ధపరిచిన జీతము ఆయన యొద్ద ఉన్నదనియు, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తుననియు, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అని శృంగధ్వని వలె భూప్రజలందరకు పిలుపునిస్తున్న చివరి హెచ్చరిక వర్తమానమును మనము పరిశీలిస్తున్నాము. ప్రియులారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రకర్త అయిన దేవుడు తీర్పును 3 విధములుగా ఉంటుందని తెలియచేస్తున్నారు. క్రీస్తునందుండి మృతులైన నీతిమంతులకు జరిగి ఉన్న తీర్పును మొదటి పునరుద్ధానముగా వర్ణిస్తున్నారు. బ్రతికి ఉన్న నీతిమంతులు, పునరుద్ధానులైన నీతిమంతులు కలిసి క్రీస్తు ప్రభువుల వారి రెండవ రాకడలో మహిమ శరీరులుగా మధ్యాకాశమందు ఆయనను ఎదుర్కొని పరలోక పట్టణమునకు కొనిపోబడి అక్కడ 1000 సంవత్సరములు క్రీస్తు ప్రభుతో కూడా రాజ్యము చేస్తారు. నిన్నటి దినములో ప్రభువు రెండవ రాకడలో భూమి యొక్క పరిస్థితిని గ్రహించి ఉన్నాము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అక్కడ వెలుగు లేదు, ప్రతి పట్టణము నిర్జనమాయెను అని. ప్రియులారా, ప్రభువు దినమందు క్రీస్తునందు మృతులై పునరుద్ధానులైన నీతిమంతులు, బ్రతికియున్న నీతిమంతులు ఏకముగా పరమునకు కొనిపోబడుతున్నారు. కీడు చేసి చనిపోయిన వారు, దుర్మార్గులు పునరుద్ధానులు కావటం లేదు. బ్రతికియుండి దేవునిపై తిరుగుబాటు చేయువారు, క్రూర మృగమునకును ఘట సర్పమునకును ఆరాధన చేస్తూ మృగము ముద్రను వేయించుకున్నవారు, గొర్రెపిల్ల ఉగ్రత దినమును వారు తాళలేక ఆయన ప్రకాశమానము చేత వారందరూ చనిపోతారు. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దానిలోనున్న కృత్యములను కాలిపోవును. ఆకాశములు రవులుకొని లయమైపోవును. ఈ పరిస్థితి భూమికి 1000 సంవత్సరములు ఉండబోచున్నది. ప్రియులారా, ఇది ఏ ఘట సర్పమునకు సంకెళ్ళు వేయుట లేక బంధించుట. 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధములో బంధించబడి ఉన్నాడు అనగా ఈ భూమిపై బంధించబడుట. అగాధము పాతాళము అనగా ఆకాశము పైనుండుటను బట్టి, భూమి క్రింద ఉండుటను బట్టి దీనిని అగాధముగాను పాతాళముగాను వర్ణిస్తున్నారు. ఇప్పుడు అపవాది యొక్క అనుచరులు, 3వ వంతు దూతలు దురాత్మలుగా మారిన వారికి ఈ భూమిపై ఏ పనియూ లేదు. ఎందుకనినా ఏ మానవుడు భూమిపై బ్రతికిలేడు. మోసము చేయుటకు ఏ మానవుడు కాన్పించుటలేదు. ఎందుకనగా భూమి శూన్యముగాను నిరాకారముగాను అంధకారముతో నిర్జనముగా ఉండుటను బట్టి ఇది ఏ సాతానుకు సంకెళ్ళు వేయుట. ఈ భూమియే వాడికి చెరసాలగా మారియున్నది. ప్రియులారా, ఇందు మనము గ్రహించవలసిన గంభీర సత్యమేమనగా, మనము ఆదికాండములోని సృష్టి ఆరంభమునకు వెళ్ళవలసి ఉన్నది. సృష్టికర్త దేవుడు 6 దినములలో ఆకాశమును, భూమిని, సముద్రమును, అందున్న సమస్తమును 6 దినములలో సృజించి 7వ దినమున విశ్రమించి ఆశీర్వదించి పరిశుద్ధపరచెను అని. అది యెహోవాకు విశ్రాంతి దినము అని సెలవిస్తున్నారు.
అది భూ ప్రజలందరికీ సృష్టికర్త దేవునికి మధ్య ఉన్న నిత్య నిబంధన గురుతు. అది ఆయనకు ప్రతిష్ఠితమైన దినము, యెహోవాకు మనోహరమైన దినము. భూ ప్రజలందరూ ఆయన సన్నిధిలో పరిశుద్ధ సంఘముగా సంతోషించి ఆనందించవలనని ఆయన ఉద్దేశ్యమై ఉన్నది. ఇట్టి విధముగా లేవియకాండము 25వ అధ్యాయములో 1 నుండి 4 వచనములలో యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను అని. ప్రియులారా, సృష్టికర్త దేవునికి లోబడక ఆయన ఆజ్ఞలపై తిరుగుబాటు చేసి ఈ భూలోకమంతటిని సాతాను మోసము చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 7వ సంవత్సరము భూమికి విశ్రాంతినిచ్చేవారు. యూదా జనాంగమునకు ఇర్మియా ద్వారా, యెహెజ్కేలు ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా దేవాది దేవుడు ఆయన ఆజ్ఞానుసారము జీవించమని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకనగా వారు దేవుని ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఈ విషయము ఇర్మియా ప్రవక్త ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 19 నుంచి 27 వచనములలో ఈ విధముగా తెలియచేస్తున్నాడు. వారు తిరుగుబాటు చేస్తూనే వస్తున్నారు. కనుక యెహోవా నాకీలాగు సెలవిచ్చి ఉన్నాడు, నీవు వెళ్ళి యూదారాజులు వచ్చుచూ పోవుచూ నుండు జనుల గుమ్మమునను యెరూషలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీని ప్రకటన చేయము. యూదారాజులారా, యూదావారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నారు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువులు మోయకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని బెట్టకపోయిరి. వినకుండను బాధ నందకుండను మొండికి తిరిగిరి. 27వ వచనములో, నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవనికిని సాధ్యము కాకపోవును అని. ప్రియులారా, ఇట్టి విధముగా యూదా జనాంగము దేవునికి తిరుగుబాటు చేసినందుకు బబులోను దేశమునకు యూదులను నెబుకద్నెజరు రాజు చెరగొనిపోవుటకు దేవుడు ఆజ్ఞాపించారు. ఈ విషయము 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 20-21వ వచనములలో మనం చూడవచ్చును. రాజ్యము పారసీకుల దగ్గర వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులేరి. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను అని. ప్రియులారా, ఇట్టి విధముగా ఈ సమయంలో భూ ప్రజలందరకు చివరి హెచ్చరికగా విశ్వ పరిపాలకుని నుండి వచ్చుచున్న వర్తమానము కూడా ఇదియే. నీతిమంతులైన వారిని పరలోకమునకు కొనిపోయి
దుర్మార్గులను విడిచి ఈ భూమి అంతటిని 6000 సంవత్సరములు పూర్తి అయిన వెంటనే 7000వ సంవత్సరము అనగా 1000 ఏండ్లు ఈ భూమి పాడు దెబ్బగా ఉండబోచున్నది. ఈ భూమి విశ్రాంతి దినములను 1000 సంవత్సరములు అనుభవించనయ్యున్నది. ఇది ఏ సాతానుకు సంకెళ్ళు వేయుట. అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అని. ప్రియులారా, ఇవన్నీ అనగా ఏమిటో మరిన్ని విషయములు రేపటి దినంలో నేర్చుకుందాము. ధర్మశాస్త్రకర్తయు దీర్ఘశాంతులను అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి దయా కనికరములు గల నామములో మీకును మీ కుటుంబములకును ఎల్లప్పుడూ ఆయన కృపా వాత్సల్యములు, మెండైన ఆశీర్వాదములు, దీవెనలు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్.